ఇవన్నీ నమ్మి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఒక్కసారి ఆ పురాణాలను చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేని జీవితాలు మనవి కదా. అసలు ఈ డైలాగ్ ఒక మూవీలోది. దీన్నే ఒక బేస్ లైన్గా తీసుకొని ఒక కంప్లీట్ బుక్ అనేది కూడా మరి అయితే మనందరికీ ముందు కూడా తీసుకొని వచ్చాడు. ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ ఎస్టర్డే అని చెప్పేసి. మరి ఆ ఒక బుక్ యొక్క ఆథర్ సాయినాథ్ గారు. మన లైఫ్లో ఎదురయ్యే ఒక్కొక్క సంఘటన మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మరి చెప్పుకోవడానికి సరిపోదు. మెయిన్గా అందులో సైన్స్ అండ్ జియోగ్రఫికల్గా కానీ అండ్ పొలిటికల్గా ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని అందరికీ అర్థమయ్యేలా కూడా ఆ బుక్ అనేది కూడా రాశాడు. మరి ఆ రాసిన పర్సన్ సాయినాథ్ గారు అని చెప్పాను కదా. ఆయన ఏదో మరి ఎన్నో బుక్స్ చదివి రాసిన పర్సన్ మాత్రం కానీ కాదు, CA చదివిన నార్మల్ వ్యక్తి, చిన్న వయస్కుడు. మరి అది ఎలా రాశారు, అది ఎలా సాధ్యమైంది, మనిషి గురించి ఇంత చిన్న ఏజ్లోనే అంత చదివేశారా, ఇలాంటి బోల్డ్ అని ప్రశ్నలు అనేది కూడా నా మైండ్లో రన్ అవుతున్నాయి. మరి వీటి గురించి కూడా మాట్లాడడానికి సాయినాథ్ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సాయినాథ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బట్ ఇంట్రడక్షన్ నాదైతే కొంచెం ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని గురించి మాట్లాడాలి అంటే అది ఎంత మాట్లాడుకున్నా సరిపోదు. ఒకదానికొకటి వస్తూనే ఉంటుంది, అనంతమైనది. మరి అలాంటిది మొత్తం కలగలిపి ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ ఎస్టర్డే అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఏంటి, ఎందుకు ఇలా రాయాలనిపించింది? సో యాక్చువల్లీ అది ఒక పెద్ద జర్నీ అనమాట. సో మీరు అన్నట్టు యాక్చువల్లీ CA తొందరగా CA చార్టెడ్ అకౌంటెన్సీ అంటే బయట ఒక కన్సెప్షన్ ఉంది. ఏంటంటే చాలా టైం పడతాయి, అటెంప్ట్స్ పడితే ఇంకా పడతానే ఉంటాయి. లక్కీగా ఏంటంటే నేను కొంచెం నాకు 21 ఇయర్స్కి అయిపోయింది. సో అలా అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా నాకు ఏమన్నా అంటే సివిల్ చదవాలనిపించింది. అంటే ఎప్పుడు నాకు సొసైటీకి ఏమైనా చేయాలి అన్నట్టుగా, అంటే వాట్ ఎవర్ ఈజ్ రైట్ వీ షుడ్ డూ టు సొసైటీ అని. సో అలా UPSC కోసం చదువుతూ 21 అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు సబ్జెక్ట్ కాల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దాంట్లో ఏంటంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా డిఫరెంట్ వరల్డ్లో ఉన్న అన్ని రిలేషన్స్ ఎలా ఉన్నాయి మనతో అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలా చదువుతూ ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 2017-18 అనుకుంటా. అలా చదివేటప్పుడు సిరియా వార్ గురించి వచ్చింది ఒకటి. సో సిరియా వార్ అప్పట్లో మీరు చూస్తుంటారు 2018లో ఒక కిడ్ బాడీ ఫ్లోట్ అయ్యి వచ్చింది చూడండి, సమ్ 3-4 ఇయర్స్ కిడ్. సో అలాగా ఒక ఫ్లోట్ అయ్యి వచ్చి ఆ పిక్చర్ చూసాను నేను అనమాట. అతని పేరు అలాన్ కర్దీ ఆర్ సమ్ కిడ్, రెడ్ షర్ట్ బ్లూ జీన్స్లో ఉండే. ఆ ఇమేజ్ ఇంకా ఐ కెన్ ఫీల్ దట్. అలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్, బట్ పేపర్లో అంటే న్యూస్ ఛానల్స్లో దాని గురించి చూసేటప్పుడు సమ్ అదర్ ఛానల్స్లో, ఇంటర్నేషనల్ ఛానల్స్లో పీపుల్ ఆర్ జస్టిఫైయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్స్. అక్కడ అంటే ఇదంతా మేము దేవుడి కోసం చేస్తున్నాం అది ఇది అని చెప్పి. సో అక్కడ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అసలు ఏ దేవుడు అయినా ఎవరన్నా పొరపాటున నేను మీకు కాలు తగులుతానే ఇప్పుడు మనం వచ్చి సారీ తప్పైపోయిందని చెప్పే సంస్కారం ఉంది మనది. అలాంటి ఒక చచ్చిపోయినా మన వల్ల డైరెక్ట్గా అంత చేసినా కూడా ఇంకా అది రిలీజియన్స్ పేరులో ఎలా జస్టిఫై చేయగలుగుతున్నారు అనే క్వశ్చన్ నాకు వచ్చింది. సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం తర్వాత చదువుకుంటూ ఇప్పుడు ఇది సిరియన్ వార్ కదా, ఇది చదువుతూ వెనకాలకు వెళ్తే అరబ్ స్ప్రింగ్ అని ఒకటి తెలిసింది. అరబ్ స్ప్రింగ్లో ఏం జరిగిందంటే యాక్చువల్లీ మొహమ్మద్ బవాజీ అని ఒక స్ట్రీట్ వెండర్ ఉండే. ఇది తునీషియాలో స్టార్ట్ అయింది అనమాట. ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇప్పుడు మన మిడిల్ ఈస్ట్ చూస్తే బర్న్ అయిపోతా ఉంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా ప్రతిరోజు గొడవలు, ISIS ఏవేవో వస్తూనే ఉన్నాయి. అవన్నీ స్టార్టింగ్ 2011 అంటే హై లెవెల్లో యాక్చువల్లీ. సో మొహమ్మద్ బవాజీ అని ఒక అతను ఉండే స్ట్రీట్ వెండర్, అంటే స్ట్రీట్లో అమ్ముకుంటా చూడండి కూరగాయలు, అలాగా కూరగాయలు కానీ పండ్లు కానీ రోడ్ సైడ్. అలా అమ్ముకునే అతనికి కరప్షన్ అనమాట అక్కడ ఆ కంట్రీలో. ప్రతిసారి వచ్చి ఏవో ఒకటి ఇమ్మని చెప్తున్నాయి అనమాట. వాళ్ళు ఇవ్వకపోతే నేను సీజ్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇంట్లో అతను ఒక్కటే సంపాదించేవాడు ఉండేనంట అప్పట్లో. అందుకని అలా సీజ్ చేసుకెళ్తే వాళ్ళు తినడానికి ఏమి ఉండదు కదా. అందుకని చాలా బాధగా వెళ్ళి గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాడు అతను. గవర్నర్ కంప్లైంట్ ఇస్తే నువ్వేం మాకు ఇచ్చేది అన్నట్టుగా అతను చాలా చీప్గా ట్రీట్ చేశారు. అంటే ఒక మనిషిని మంచిగా ట్రీట్ చేయలేకపోయారు అనమాట. అక్కడ అథారిటీ కానీ కరప్షన్ కానీ ఇవన్నీ మీకు ఎందాకన్నా చూడండి, హ్యూమన్ నేచర్ అని ఇవన్నీ అలాగ పాయింట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి చూడండి. అలాగా దాన్ని తట్టుకోలేక అతను ఆ గవర్నర్ ఆఫీస్ ముందే నిప్పనుకొని చచ్చిపోయాడు. అంటే అంత వింతగా చచ్చిపోలేదు, వెంటిలేటర్లో ఉన్నారు సమ్ ఐ థింక్ 1-2 ఇయర్స్. బట్ ఆ ఆఫీస్ ముందు చేసుకోగానే అప్పటిదాకా జనాలందరికీ లోపల ఉన్న కోపం అంతా బయటికి రావడానికి ఒక స్కోప్ దొరికింది. అది మన KGF డైలాగ్ ఉంటుంది చూడండి, పెద్దది ఏంటి, ఆ రోజు ఒక పెద్ద ఏమంటారు తుఫానే వచ్చిందని అంటారు, కావాల్సిన చిన్న నిప్పు రవ్వ కానీ ఆ రోజు పెద్ద నిప్పు అంటుకుందని చెప్పి. అలాగా అందరి లోపల చాలా బర్నింగ్ ఉంది డిజైర్ ఫస్ట్ నుంచి. అంటే మమ్మల్ని ఇలా తక్కువ చేసి చూస్తున్నారు, మాకు కావాల్సినవి ఇవ్వట్లేదు అని చెప్పి. ఆ ఛాన్స్ రాగానే, ఛాన్స్ అంటే అది కూడా తప్పే కదా వాళ్ళు చేయడం. అలాగ వెళ్ళి మొత్తం అంతా టునీషియాతో స్టార్ట్ అయ్యి ఈజిప్ట్, లిబియా అన్ని మొత్తం మిడిల్ ఈస్ట్ అంటే దీన్ని అరబ్ స్ప్రింగ్ అంటారు అనమాట.
మిడిల్ ఈస్ట్ అంతా ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అందరినీ దిగిపోవాలి అని చెప్పి. అంటే వాళ్ళ ప్రెసిడెంట్స్ అందరు అక్కడ కరప్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో ఇవన్నిటి వల్ల బెన్ అలీ అని అక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అతను దిగిపోయాడు కూడా. వేరే వేరే కంట్రీస్లో స్టార్ట్ అయ్యాయి. అన్నిట్లో వాళ్ళు ఏదో సప్రెస్ చేయగలరు, లేదంటే వాళ్ళు విత్డ్రా అయిపోయారు. కానీ సిరియాలో మాత్రం ఆగిపోయింది అలాగా. ఎందుకంటే అక్కడ సిరియా చాలా పెద్ద ఓవర్ గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఇక్కడ మీకు కనెక్ట్ అవుతుంది డాట్స్ అని. ఎందుకు ఇలా హ్యూమన్ నేచర్ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ గొడవ అవుతుంది దేని గురించి? కరప్షన్, దీనిల గురించి. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఏది సరిగ్గా చేయట్లేదని. కానీ దీంట్లో తర్వాత సిరియాలో ఏమైందంటే 2 ఫ్యాక్షన్స్గా డివైడ్ అయిపోయింది. ఒక ఫ్యాక్షన్ ఏమో ఒక రిలీజియన్స్ని సపోర్ట్ చేసే ఫ్యాక్షన్, ఒకరు వన్ సైడ్, ఇంకో సైడ్ ఏముంది క్యాపిటలిజం, కమ్యూనిజం. అంటే యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇంకో సైడ్ అయిపోయారు. ఇంకో సైడ్ ఏమైపోయింది, మన రెబల్స్, వైపీజీ అని ఉంటుంది, ఐఈసిస్ అని ఉంటుంది, వాళ్ళందరూ ఒక సైడ్. అసలు నాకు అర్థం కాలేదు అసలు వీళ్ళు దేనికి కొట్టుకుంటున్నారు ఇప్పుడు అని. మీకు అర్థమైందా? అంటే ఇన్ఫ్యాక్ట్ కొంచెం లోతుగా ఆలోచిస్తూ ఉంటే అది ఒక స్వార్థపూరితంగా చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు అనిపించింది చూడండి, ఒక నిజాయితీగా ఒక అతనికి ఉండలేక వాళ్ళని బతకనీయలేక ఆ చిరాకు వల్ల చనిపోయాడు. ఓకే, దానివల్ల ఏదో స్టార్ట్ అయింది. కానీ ఈ స్ప్లిట్ అవ్వడం ఏంటి అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ చేస్తున్నారంటే ఒక తప్పు చేస్తున్నారు అన్నట్టే కదా. అండ్ ఇక్కడ చిన్నగా కాదు, ఇక్కడ కొన్ని కోట్ల మంది చచ్చిపోతా ఉన్నారు. స్టిల్ అంతున్నా ఎందుకు నడుస్తుందని స్టార్ట్ చేసి అరబ్ స్ప్రింగ్ వెళ్ళాను సిరియా వాడుతూ. దాని గురించి వెనకాల చదువుతూ మన క్యాపిటలిజం, కమ్యూనిజం, కోల్డ్ వార్ టైమ్స్కి వెళ్ళిపోయినాయి ఎలాగ అయిందని. అది చదువుతూ దాంట్లో రిలీజియన్స్ ఉన్నాయని చెప్పి దానికి బ్యాక్ వెళ్తే మనకి 1800, 700 ADsలో ఈ రిలీజియన్స్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి అక్కడ దాకా వెళ్ళాను. అలా బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఇప్పుడు ఈ బుక్ వచ్చింది మొత్తానికి. అంటే ఈ బుక్ అనేది కూడా మీరు ఇందులో చాలా డిఫరెంట్ పాయింట్స్, అంటే ఒకటి కాదనమాట. ఒక మనిషి జీవితంలో ఒక సైన్స్ అనేది ఉంటుంది. సో మనం బయట చూసే పరిస్థితులు అనేది కూడా సోషల్గా ఉంటుంది. అనుభవించే దానికి సంబంధించి జియోగ్రఫికల్గా కానీ, సో మన హిస్టరీ తెలుసుకుంటూ ఇలా అన్ని కంప్లీట్ పాయింట్స్ అనేది కూడా తీసుకుని ముందుకెళ్తూ ఉన్నా అంటే ఇట్స్ లైఫ్, హ్యూమన్ లైఫ్. మరి ఆఫ్టర్ లైఫ్ అనేది కూడా మీరు రాశారు కదా. ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా సో అది స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అని చెప్పేసి కూడా కొన్ని రిలీజియస్ దానిలలో చెప్తూ ఉంటారు. మరి దీని గురించి మీరు ఎలా రాశారు అసలు? సో అసలు దీని గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఇందాక మీకు చెప్పాను చూడండి, ఇవన్నీ ఇట్లా ఫ్యాక్షన్కి స్ప్లిట్ అయిపోతారు. దాంట్లో లాస్ట్లో చూస్తే రిలీజియస్ మోటివ్స్తో కూడా స్ప్లిట్ అవుతుంది. అవును. సో రిలీజియస్ మోటివ్స్ స్ప్లిట్ అయినప్పుడు నాకు ఆ రిలీజియన్స్ బుక్స్ అని లాస్ట్ 5 years చదివాను నేను యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏ రిలీజియన్ అయినా అదండి, ఇప్పుడు పోయి అడిగితే మిమ్మల్ని అడిగి నేను చెప్తారు, రిలీజియన్ అయినా మంచిగా చెప్తారు, ఒకరిని కొట్టండి ఒకరిని తిట్టండి అని నేను చెప్పారు. అలా చెప్తారు అందరు. నేను పోయి చెప్తే నాకు తెలుసులే అంటారు ఎవరన్నా. అందుకే వాట్ ఐ డన్ ఇస్ లాస్ట్ 5 years అవి రెడ్ యాక్చువల్లీ. ఖురాన్ కానీ, బైబుల్ కానీ, మన 6500 వర్సెస్ ఉంటాయి దీంట్లో 13,000 వర్సెస్ దాకా ఉంటాయి. ఇవన్నీ చదివి సిక్కిజం, బుద్ధిజం, గురు గ్రంథ్ సాహిబ్ బుక్ ఉంటుంది, జైనిజం, లాగమాస్, మన వేదాస్ అవన్నీ కూడా చదివాను అనమాట. అన్నీ చదివి దాంట్లో సమ్మరీ ఏమి ఇచ్చారు అసలు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అంత చదివే టైం లేదు. కానీ ఎవరైనా ఒకటి చెప్తే ఇది కరెక్ట్ అని అనేస్తారు కదా. అంటే కరెక్ట్ రాంగ్ అయినా వాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్స్ చెప్తే అయిపోతుంది అలానే. ఎవరైనా ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు చెప్పారంటే అది ఎక్కడం తొందరగా ఉంటుంది, అది మంచైనా చెడైనా. ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్లో నడుస్తుంది, మీకు తెలుసుగా లేటెస్ట్గా. సో అలాగా మనం ఏం చేయలేదు దాంట్లో. కానీ నేను రాయడం బుక్ మీనింగ్ ఏంటంటే మనం ఆలోచించండి. అట్లీస్ట్ దీంట్లో బేసిక్ పాయింట్స్ ఇచ్చారు. అంటే జనరల్గా వైడ్ స్ప్రెడ్ సొసైటీలో చెప్పేది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అని ఎగ్జాక్ట్ నేను చదివి ఆ పాయింట్స్ కూడా పెట్టాను కొన్ని దగ్గరలో. ఓకే. సో దట్ నేను ఏదో నోటుకొచ్చింది మా చెప్పట్లేదు, చదివిన తర్వాత నేను చెప్తున్నాను. అప్పుడు అట్లీస్ట్ చదివే వాళ్ళకు తెలుస్తుంది కదా ఇదేంటి నిజంగా. నేను ఆఫ్టర్ లైఫ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరు మోటివ్ అయ్యేది ఒకటే మోటివ్. చచ్చిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే పైకి వెళ్తే స్వర్గానికి, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తాను. దానివల్లే మోటివేషన్ ఉంది కదా అందరికి, మంచి చేయాలా చెడు చేయాలన్న. అందుకే ఆఫ్టర్ లైఫ్ గురించి, ఆఫ్టర్ లైఫ్ అనే కాదు అసలు ఆ రిలీజన్స్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, తర్వాత ఎలా మారాయి, ఎలా గొడవ పడ్డారు, ఏ రిలీజన్ నుంచి ఎట్లా. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తే షాక్ అవుతారు. జ్యూస్ లేదంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటారు కదా, వీళ్ళందరిది ఈ రిలీజన్స్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. సో స్టార్టింగ్ పాయింట్ ఒకటే, తర్వాత స్ప్లిట్ అయ్యారు అలాగా. సో చూస్తే అన్నిటికీ రూట్స్ ఒకటే కదా, మళ్ళీ స్ప్లిట్ అవ్వడం ఎందుకు ఎవరికి తెలియదు, అంటే ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియదు. అలాగా దీంట్లో అవన్నీ రాస్తాను, ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఎట్లా అయింది, తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఎక్కడికి వెళ్తామని. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్ లైఫ్లో కూడా ఇప్పుడు జనాలు ఎలా మ్యానిపులేట్ చేస్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐ థింక్ 1870s సమ్వేర్ మార్టిన్ లూథర్ కింగ్ తెలుసు కదా మీకు. సో మన 40 థీసిస్ 95 థీసిస్ బుక్ రాశారు అనమాట. అది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అప్పట్లో క్రిస్టియన్స్లో కూడా చాలా స్ప్లిట్ అయింది. ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్ అండ్ క్యాథలిక్ అని ఉంటారు అనమాట, డిఫరెంట్. సో ప్రొటెస్టెంట్స్ స్టార్ట్ అయింది వీళ్ళ వల్ల. ఎందుకంటే ఇప్పుడు మనం హెవెన్కి వెళ్తామని చెప్పే కదా. సో ఆ టెంపరీ స్టేజ్ ఒకటి, పర్గేటరీ అని ఒకటి ఉంటుంది బైబుల్లో. ఓకే. అంటే అదేంటంటే మనం హెవెన్కి వెళ్ళే ముందు తెలియక కొన్ని పాపాలు చేస్తుంటాం.
తెలిసి చేయడం వేరే, తెలియకుండా చేయడం వేరే. అంటే మన వల్ల ఎవరైనా సఫర్ అయినా కూడా ఎందుకంటే మనకే అన్నట్టుగా కదా. అంటే ఆ పాపం చుట్టుకుంటుందనో ఇప్పుడు కర్మ అనొచ్చు మన దాంట్లో, లేదంటే అలాగే ఏదైనా ఉండొచ్చు. ఆ టెంపరీ స్టేజ్ లో క్లీన్ అయిన తర్వాత మన సోల్ పైకి వెళ్తుందని చెప్పి. యా. సో దానికి ఏం చేశారంటే అప్పట్లో, ఇది మన రికార్డ్స్ లో కూడా ఉంటాయి మన బుక్స్ చదివితే, క్రిస్టియన్స్ అప్పట్లో చర్చ్ ఉంటుంది అన్నిటికన్నా పైన. గవర్నమెంట్ ని కూడా కంట్రోల్ చేయగలిగే పవర్ చర్చ్కుంటుండే పోప్స్ అప్పట్లో. ఓకే. 1800s లో. సో వాళ్ళు ఏం చేశారు, ఇట్లా పర్గేటరీ కొన్ని బాండ్స్ ఇచ్చారనమాట. ఈ బాండ్స్ కొంటే మీ ఆత్మ అక్కడ ఎక్కువ రోజులు ఉండడు, పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా అని చెప్పి. రియల్లీ చూడదు, మీరు కూడా కావాలంటే ఆఫ్టర్ ఇంటర్వ్యూ కెన్ సెర్చ్. ఓకే. సో అలా బాండ్స్ కొన్నారు కూడా జనాలు. ఆ బాండ్స్ కొన్నవంతా పోనీ ఎవరైనా జనాలకి యూజ్ చేసి ఉంటే, మేబీ ట్యాక్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోండి, జనాలకి యూజ్ చేసి ఉంటే బాగుంటుండే. అది తీసుకెళ్లి దాని ఎక్స్పెన్షన్ కోసం వాడుకున్నారు, వేరే వేరే దగ్గర చర్చలు కట్టడం, ఇట్లా చేయడం అని. అందుకని దాని రెవల్యూషన్ లా స్టార్ట్ అయినప్పుడు ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడ చూసారు జనాలతో ఎలా ఆడుకుంటున్నారు అంటే వాళ్ళ భావాలతో. అంటే ఈ బాండ్స్ కొంటే పైకి వెళ్ళిపోతారు. అప్పుడే మార్టిన్ లూథర్ కింగ్ ఆ బుక్ రాసి అందరినీ ఇట్లాగా చెప్పారనమాట. అంటే వాళ్ళు క్రిస్టియన్స్ లో జీసస్ ని బిలీవ్ చేస్తారు కదా. సో జీసస్ మీద మనకున్న నమ్మకమే మనని పైకి తీసుకెళ్తుంది తప్ప ఇలాంటి కొండ వల్ల ఏమవ్వదు, ఇలాంటివన్నీ చేసి అందరినీ. అంటే ఇప్పుడు డబ్బు లేనో లేడికి పోలేరు దాని, అంతే కదా. అంటే ఎంత మంచి అయినా డబ్బులు ఉంటేనే మీకు స్వర్గానికి ఎంట్రీ ఉందని. దీంట్లో ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఈజిప్ట్స్ లో ఉంటుండే చూడండి. ఇప్పుడు గాడ్స్ అని మనం ఇప్పట్లో అనుకుంటున్నాం, కానీ అప్పటి నుంచి ఉన్నాయి కదా. మనకి యాజ్ పర్ ఆరిజిన్స్ ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో సన్ గాడ్ రా అని అంటుండే, థండర్ గాడ్, మన థండర్ గాడ్ కూడా ఉంటారు, థార్. అవన్నీ మిత్స్ అని అక్కడి నుంచే వచ్చింది, స్టార్ట్ అయిందండి ఇవన్నీ స్టోరీస్. సో అప్పట్లో కూడా ఆఫ్టర్ లైఫ్ బుక్ ఉంటుంది ఒకటి, డెడ్ బుక్ ఆఫ్ ద డెడ్ అని చెప్పి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నరకానికి కాదు హెవెన్కి వెళ్ళినా కూడా అక్కడ ఎలా వెళ్ళొచ్చు అని ఒకటి ఉంటుండే బుక్ లో. దాంట్లో ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కొన్ని ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ఉంటాయి చూడండి, ఎక్కడైనా తీస్తే కొన్ని దగ్గర గోల్డ్ కనిపిస్తాయి వాళ్ళతో పాటు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంట్రీ దగ్గర గేట్లకి ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకే పంపిస్తారు అన్నట్టు. అది కూడా ఒకటి ఉంది ఇంత ముందు. బట్ అంటే ఈజిప్ట్ లో మమ్మీస్ మీరు చూస్తుంటారు, గోల్డ్ తో కూడా ప్యాక్ చేసి ఉంటాయి కదా. ఆ రీజన్ ఇదన్నమాట. ఇలాగా ఇన్ఫ్యాక్ట్ అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి కూడా వాళ్ళతో పాటు కూడా తీసుకెళ్ళి వాళ్ళ అంటే ఆ ఈజిప్షియన్ మమ్మీస్ లాగా అట్లా వాళ్ళని కూడా అలా సమాధి చేసేసేవాళ్ళు అనేది కూడా విన్నాను. అవును. ఇప్పుడు అదే మీకు ఇందాక యాక్చువల్ ఆరిజిన్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గోల్డ్ పెట్టాలి అలా ఇలా, తర్వాత డైల్యూట్ అవుతూ వాళ్ళకి నచ్చింది పెట్టండి, ఇట్లా పెట్టండి ఏమన్నా. అంటే మీకు అర్థమైంది కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అనుకున్నది ఉన్న ఒరిజినల్ మోటివ్ వేరే, వెళ్ళేది వేరే. సో అలాగ అవుతా ఉంటాయి. ఇందాక మీకు అదే ఇట్లా గోల్డ్ ఇవన్నీ కూడా పెడుతున్నాయి. సో అలాగ ఆఫ్టర్ లైఫ్ ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఆఫ్టర్ లైఫ్ కన్సర్న్ ఉన్నారు. అందుకే అవి ఏమున్నాయి ఏంటి అని కనుక్కోవడానికి, ఇలాంటి చెప్పడానికి ఇలా రాయాల్సి వచ్చింది. అండ్ దీంట్లో వేరియస్ రిలీజన్స్ కవర్ చేశాను అనమాట. అండ్ ఇవి జనరల్ గా రాయలేదు. ఐ వెంట్ టు ఢిల్లీ, మెట్ మన సిక్స్ ని, అక్కడ ఎలా ఉన్నారు, అప్పట్లో యాంటీ సిక్ రియాట్స్ అయ్యాయి కదా, అవన్నీ ఎలా జరిగాయి ఏంటి, అలాగే చాలా మందితో మాట్లాడి, జైన్స్ గురించి కూడా మహావీరో వాళ్ళంతా జయంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు, పార్సీస్ మన సికింద్రాబాద్లో ఉన్నారు చూడండి కొన్ని కమ్యూనిటీ, వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ఫైర్ టెంపుల్ అవన్నీ ఏంటి, అలాగ అన్ని కనుక్కొని డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడి అలాగ దీన్ని సమ్మరీ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో రిలీజియన్స్ గురించి ఇవే కాకుండా సో హ్యూమన్ నేచర్లో వచ్చే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది కూడా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే సో మీరు రాసినట్టు కూడా లవ్, పవర్, ఈగో అండ్ సో డివైన్ పీస్ ఇలాంటివన్నీ వాటి గురించి కూడా రాయడానికి గల రీజన్స్ ఏంటి? సో మీకు ఇందాక చెప్పాను కదా, అక్కడ వెతుక్కుంటూ వెళ్తే రిలీజియన్స్ దాకా వెళ్ళాను వెనకాల. దానికన్నా వెనకాలకి వెళ్తే నాకు ఇవన్నీ అనిపించాయి. అంటే ఒక ఈగోతో స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ అని చెప్పి, ఇది నాది ఇది నీది అని దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో గొడవ అంటే ఎప్పుడు 80 ఐ థింక్ ఈవెన్ బీసీస్ చాలా బ్యాక్లో బీసీఈలో ఏమవుతుందంటే యూఫ్రేట్స్ రివర్ దగ్గర వాటర్ గురించి గొడవ స్టార్ట్ అయింది అప్పట్లో. వాటర్ నీదా నాదా అన్నట్టుగా. ఎవరిది అది యాక్చువల్లీ? అందరిది. అలా లేదు, నీది నాది. వాళ్ళు ఏదని చెప్తే ఆపోజిట్ చెప్పాలి, లేదంటే ఏదో ఒకటి. లేదంటే వాడుకోవాలంటే అందరు వాడుకోవచ్చు కదా, ఏమున్నాయి అవి అందరికీ వచ్చినవి. అక్కడ స్టార్ట్ అయిన గొడవ యూఫ్రేట్స్ రివర్ అట్లా అంటే ఫస్ట్లో అంటున్నా నేను చూసిన దాంట్లో. తర్వాత మెల్లమెల్లగా తగ్గుకుంటా ఫస్ట్ ల్యాండ్ కోసం వాటర్ కోసం స్టార్ట్ అయ్యి, తర్వాత ల్యాండ్ నీదా నాదా, ఆ తర్వాత ఇవి. ఇప్పుడు ఏంటి కరెంట్లీ ఆయిల్. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇలా చెప్తారంతా, కానీ వెనకాల నడిచేది ఏంటి, ఒకరు పవర్ కోసం చేస్తారు, ఒకరు ఆయిల్ కోసం చేస్తారు. ఆయిల్ ఎందుకు మిడిల్ ఈస్ట్ అంటే ఎందుకు బాగా అవుతుంది అనిపిస్తుంది మీకు? బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ ఓన్లీ. కానీ ఫ్రంట్ ఎండ్లో ఎవరు చెప్పారు ఇలాంటివన్నీ? ఫ్రంట్ ఎండ్లో ఎలా చెప్తారు, వీఆర్ ఫైటింగ్ ఫర్ రిలీజియస్ పర్పస్ అని చెప్తారు. ఇప్పుడు ఎంత రిలీజియస్ పర్పస్ అయినా ఖురాన్లో కూడా రాసి ఉంటుంది, మిమ్మల్ని మీరు మోసం చేసుకోగలుగుతారు తప్ప అల్లాని మోసం చేయలేరు అని. అంటే మీ ఇంటెన్షన్స్ ఏమున్నాయో తెలుస్తుంది అల్లాకి. అల్లా జీసస్ ఎవెన్ కదా.
అలాగే ఇప్పుడు మీరు ముందర ఎంత చెప్పినా ఇప్పుడు దాంట్లో ఒక ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీడియా కూడా పెట్టినాం ఇంతకుముందు బయటికి. అప్పుడు ఐసిస్ నడిచే టైంలో దే వర్ కంట్రోలింగ్ అరౌండ్ ఐ థింక్ 60% ఆఫ్ ద ఆయిల్ వెల్స్ ఇన్ కంప్లీట్ సిరియా. డేకి $1 million ఎర్న్ చేస్తుండే దాంతో. సో అవన్నీ ఇప్పుడు రిలీజియస్ పర్పస్ అయితే ఇవన్నీ ఎందుకు అసలు, రైట్? సో బ్యాక్ ఎండ్ లో ఉన్న మోటార్స్ ఇస్ సంథింగ్. ఫ్రంట్ ఎండ్ లో ఇలా పిక్చర్ కనిపిస్తుంది అనమాట దేవుడిది, బ్యాక్ ఎండ్ లో ఇలా నడుస్తూ ఉంటాయి. సో అలాగే ఫ్రంట్ ఎండ్ లో ఏమైనా నడవచ్చు, బ్యాక్ ఎండ్ లో మనం చెప్పలేము ఏం జరుగుతుందని కూడా. సో ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ క్లియర్ గా ఉంది కదా. సో అవన్నీ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే ఐసిస్ ఆయిల్ వెల్ రిపోర్ట్స్ అని చదివారు అనుకోండి, ఇవన్నీ కనిపిస్తాయి కూడా. సో ఇవన్నీ ఎందుకు అసలు, లేదంటే ఇఫ్ ద రియల్లీ వాంట్ దిస్, ఆ రిలీజియస్ పర్పస్ చెప్పి చాలా మందిని మోటివేట్ చేసి దే ఆర్ టేకింగ్ ఇన్. అండ్ దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే డివైన్ అన్నారు చూడండి, ఆ డివైన్ పవర్ ఉంటే ఎవరన్నా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మన బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, ఈవెన్ మన గీతలో కూడా తీసుకున్నా, అందరి మన సోల్ అంటే మనకి బ్రీతింగ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇన్సైడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్, రైట్? అంటే ఆడమ్ ఈవ్ అని ఉంటుంది బైబుల్లో స్టార్ట్ అయినప్పుడు, ఖురాన్ అవన్నీ కూడా సేమ్ లాజిక్ అనమాట. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు అంటే వరల్డ్ స్టార్టింగ్లో వాళ్ళలో బ్రీత్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే గాడ్ నుంచి వచ్చింది. అంటే మన దానిలో కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే మన గీతాలో కూడా చెప్తారు ఆత్మ అవన్నీ ఎక్కడి నుంచి అంటే పరమాత్మ నుంచి మన ఆత్మలు స్ప్లిట్ అయ్యేవారు, అంటే అందరిలో పరమాత్ముడు ఉంటారని మీరు విన్నారు కదా. అదేంటి అహం బ్రహ్మాస్మి అంటే అదేగా మీనింగ్, నాలోనే ఉన్నాడు బ్రహ్మన్ అంటే దేవుడు నాలోనే ఉన్నాడు. తత్వమసి అని ఒకటి ఉంటుంది కోట్, అంటే దాని మీనింగ్ తత్వం అసి, నువ్వు నేను అందరం ఒకటే, అందరం ఆ పరమాత్ముడి కింద ఒక భాగాల్లాగా అంతే. సో అలా అందరిలో ఉన్నప్పుడు ఒకరినొకరు చంపేసుకుంటే ఎలాగా అది ఓకే అని అనిపిస్తుంది అంటే, ఒకరినొకరు ఇప్పుడు ఏదైనా గొడవ ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అలా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఇంకొకరు ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. దాంట్లో ఒక స్టోరీ కూడా రాశాను అనమాట, ఇట్లా అన్నదమ్ముల మధ్య గొడవ అయితే పక్కింటోడు వచ్చి వీడికి కత్తి వీడికి ఒక సుత్తి ఇస్తారు అనమాట. అది అమ్ముకోవడానికి వాడి బిజినెస్, వీళ్ళకి అర్థమైంది అంటే అలా కత్తిలు సుత్తులు పోయి ఇప్పుడు వెపన్స్ వచ్చి ఇప్పుడు న్యూక్లియర్ ఆర్మ్స్ దాకా వచ్చాయి. సో బ్యాక్ ఎండ్ లో ఎలా అంటే పవర్ ఎలా వస్తాయి, ఇలాగా డబ్బులతో, ఆ డబ్బుల కోసం వెపన్స్ అమ్ముతున్నారు. అవి ఎవరో మీకు తెలుసు మాకు తెలుసు కదా, వెపన్స్ ఎవరు అమ్ముతున్నారు అసలు. అంటే వెపన్స్ లేకుండా ఇప్పుడు మన యూకే ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ న్యూక్లియర్ డిసార్మెంట్ మూవ్మెంట్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు, కానీ వెళ్ళి మళ్ళీ యూక్రెయిన్ గెలుపుతున్నారు. ఇప్పుడు యూక్రెయిన్లో కూడా వార్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ అండ్ ఒక చోట ఒకటి జరుగుతూ ఉందంటే దానికి గల కారణం ఇక్కడ కాదు అక్కడ ఎక్కడో. ఎగ్జాక్ట్లీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ పర్ఫెక్ట్లీ. సో ఎవరు చెప్పారో కానీ ఈ ముహూర్తాన్ని చెప్పారో కానీ ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అది ఇప్పుడు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ లో కూడా ఉంది. అండ్ అంటే ఇక్కడ మనకు కనిపించేది ఒకటి, దాని వెనకాల జరిగే చాలా ఉంటుంది. అవన్నీ తెలిస్తే అట్లీస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అనమాట. ఈగో ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. ఆ పవర్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఎగ్జాంపుల్ ఈగో అని అంటున్నారు కదా. ఇప్పుడు లీడర్స్ అంటే ఎలా ఉండాలి మనకి నార్మల్గా, ఇక్కడని కాదు ఎక్కడన్నా, వాళ్ళు ఏది చేసినా జనాల సేఫ్టీ కోసం జనాల కోసం బాగుండాలి, అట్లీస్ట్ మా కంట్రీ అన్న బాగుండాలి అన్నట్టు. అండ్ ఇప్పుడు టాప్లో ఉన్న కంట్రీ ఏంటి అన్ని కంట్రోల్ చేయగలిగేది యుఎస్ఏ. సో యుఎస్ఏలో 1970s ప్రెసిడెంట్ నిక్సన్ అని ఉంటుండే. వియట్నాం వార్ విన్నారా మీరు? వియట్నాం వార్లో పెంటగాన్ పేపర్స్ అని రిలీజ్ చేశారు. దాంట్లో జనాలకి తెలియకుండా అమెరికన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుండే వాళ్ళందరికీ, ఎందుకంటే క్యాపిటలిజం కమ్యూనిజం గురించి ఇండైరెక్ట్గా ఎట్లాగా చెప్తుంది మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అని కదా. అప్పుడు పర్ల్ హార్బర్లో బాంబులు వేయడం ఇవన్నీ కూడా, కానీ అవన్నీ జరిగేలేవో కూడా ఎవరికి తెలియవు. అంటే నిజంగానా లేదంటే వీళ్ళ మోటివ్స్ కోసం చేసుకుంటున్నారు అని చెప్పి, లేదంటే ఈగోస్ కోసం చేస్తున్నారు అంటే ఎవరని. ఇప్పుడు మన కొన్ని సినిమాస్ కూడా వచ్చి ఉంటాయి ఎమర్జెన్సీ అవి ఇవి, దాంట్లో చూసినా కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, వాళ్ళ డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈగో హట్టి డెసిషన్ తీసుకునే టైప్స్ వెళ్ళిపోతారు. అవును, అన్నిటికంటే ప్రమాదమైనది ఈగో. అదే మన ఇందాక మీ డైలాగ్ చెప్పారు చూడండి, గుర్తొస్తుంది నాకు. ప్రస్థానంది అదే ప్రస్థానం డైలాగ్ ఏంటంటే ప్రజెంట్ అంటే అది కరెక్ట్ డైలాగ్ నాకు రావట్లేదు. కేవలం అదే మనిషిలో ఉన్నది కూరుకుపోయినది ఒకటే అహం, ప్రతి మనిషిని కదిలించగలిగేది ఒకటే ఆకలి. అలాగే సమయాన్ని బట్టి పాత్రలు మార్చే వాళ్ళే తప్ప హీరోలు విలన్లు లేరు. మధ్యలో మనం కమిడియన్స్ అవుతాం అందరం ఇవన్నీ నమ్మి. సో నిజంగా ఏంటి అని తెలుసుకోగలిగితే ఇంత గొడవలు ఉండవు కదా. సో ఒకడు వచ్చి మనం మోటివేట్ చేసిన గొడవ పడని మనకు నిజం తెలిసినప్పుడు ఎందుకు గొడవ పడతాం? ఓకే అని విని వదిలేయచ్చు. ఇలా గ్రాడ్యువల్లీ వాళ్ళే మారిపోతారు, ఎలాగో చెప్పింది ఎవరు వినట్లేదని. సో అది అండ్ మోటివ్ అయితే నాది మెయిన్గా ఇవన్నీ. అండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటే ఎందుకు ఇవన్నీ కవర్ చేయాల్సి వచ్చిందని. అండ్ వీటితో పాటు అండ్ సైన్స్ అనేది కూడా మీరు ఇందులో టచ్ చేశారు. లైక్ ఆటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కానీ, వీటితో పాటు ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ యూనివర్స్లో ఉన్న ఎర్త్ అండ్ మిగతా సో మిల్కీవే కానీ ఇవన్నీ కవర్ చేస్తూ కూడా సో హ్యూమన్లో ఉండే సోల్, లైఫ్, బ్రెయిన్ ఇలా అంటే దట్ వాస్ అన్ లాస్ట్ లైన్. సో ఇవి కూడా ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది?
సో మీరు అన్నట్టు యాక్చువల్లీ ఇది మీకు చెప్పిన కదా ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను బుక్ని. ఎందుకంటే ఇప్పుడు ర్యాండంగా మధ్యలో వెళ్ళిపోయి ఇది ఇట్లా స్టార్ట్ అయింది అట్లా స్టార్ట్ అయిందంటే నో వన్ విల్ అండర్స్టాండ్. సో మనం పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం అని చెప్పి ఈవెన్ బిట్ కాయిన్స్ దాకా కూడా కవర్ చేసేసాను, ఎలా టెక్నాలజీ కూడా ఇక్కడ దాకా వచ్చిందని. సో దాంట్లో స్టార్టింగ్ ఎలా అంటే మన ఆటమ్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇలాగా యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత స్టార్స్ పేల్ అయ్యి స్టార్స్ నుంచి హీలియం, హైడ్రోజన్, న్యూక్లియర్ ఫ్యూషన్ అవన్నీ సైన్స్ ప్రకారం ఇలా చెప్పారు. మూన్ వచ్చింది, తర్వాత లైఫ్ వచ్చింది. లైఫ్ వచ్చి అనరోబిక్ అవన్నీ వచ్చాయి కదా మనకి, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్స్ అవన్నీ వచ్చాయి. అందుకే సైన్స్ ప్రకారం అలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అది వచ్చిన తర్వాత హ్యూమన్స్ వచ్చారు, వాళ్ళలో ఏంటి ఎమోషన్స్ వచ్చాయి. ఇప్పుడు లవ్, ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, మన రోబో మూవీ ఉంటుంది కదా, చిట్టికి ఎమోషన్స్ రాగానే ఏమవుతాయి, వరల్డ్ మొత్తం ఎట్లా చేసేద్దాం అనుకుంటారు. అలా మనకు కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేయగలిగితే అంతకన్నా కెపాసిటీ ఉన్న మైండ్ లేదు మనది. ఎందుకంటే అన్ని కనిపెట్టగలిగింది మనమే, వేరే ఏ స్పీసీస్ చేయలేవు కదా మన మైండ్ని కంట్రోల్ చేయగలిగితే. దాన్ని రాంగ్ వేలో యూజ్ చేయగలిగితే ఇంత డిస్ట్రాక్షన్ కూడా చేయగలుగుతాం మనం. ఐ థింక్ సమ్ ఫేమస్ కోట్ ఉంది, ఐ డోంట్ నో హూ సెడ్ ఇట్, బిగ్గెస్ట్ ఇష్యూ టు హ్యూమానిటీ ఇస్ ద పవర్ అని చెప్పి. దే డోంట్ నో హౌ టు కంట్రోల్ ఇట్. అంటే పవర్ ఒకరి చేతిలో పెడితే దాన్ని ఎంత మిస్యూజ్ చేయాలంటే అంత మిస్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం పవర్ విల్ కరప్ట్ యువర్ మైండ్ అని చెప్పి, అంత స్టేబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలగాలి పవర్ అని చెప్పి. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇట్లా పవర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, గొడవలకి స్టార్ట్. ఇందాక మీకు చెప్పాక యూఫ్రేట్స్ రివర్, ముందు వాటర్తో గొడవతో స్టార్ట్ అయ్యి తర్వాత ల్యాండ్, తర్వాత ఇల్లు, తర్వాత ఇప్పుడు ఇది, తర్వాత ఇప్పుడు చూస్తే ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పడేలాగా ఉన్నారు. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? అండ్ మోస్ట్లీ అందరు ఇండిపెండెంట్గా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికి మోస్ట్లీ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన టైం కూడా లేదు. అండ్ అదే ఒక బెటర్ లైఫ్ అని అనుకుంటున్నారు అందరు. కానీ ఇంతకుముందు నాకు అనిపిస్తుండే ఊర్లో ఉన్నప్పుడు అందరితో ఇంటరాక్ట్ అవుతుండే, సరదాగా ఉంటుండే. ఇప్పుడు ఒకరికి అంటే నాకు ఇప్పటికీ గుర్తుండే, ఊర్లో ఒకరికి ఏమైనా తగిలితే ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలి, ఏమేమి చేద్దామని చూస్తుండే. ఇప్పుడు ఒకటి తగిలింది అనుకో, వాట్సాప్లో హౌ ఆర్ యూ అని పెట్టి వదిలేసే టైప్లో, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, లేదంటే మోస్ట్లీ ఇగ్నోర్ కూడా చేస్తారు అనుకో. అలా ఉన్న సిచ్యువేషన్కి మనం వెళ్ళిపోతున్నాం గ్రాడ్యువల్లీ. ఫోన్స్ ఆర్ అడిక్టెడ్, రైట్. అలాగా. సో అలాగా ఇప్పుడు రిలీజన్స్ కూడా వచ్చాయి, హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, టావోయిజం, ఇవన్నీ వచ్చిన తర్వాత గోల్డ్, ఆయిల్ ఈ రెండు హైలైట్ చేయాలి. ఎందుకంటే గోల్డ్ ఇందాక మీరు చెప్పాను, ఆ టైం నుంచి గోల్డ్కి వాల్యూ ఉండే. అంటే ఆఫ్టర్ లైఫ్ వెళ్ళాలని ఏదో ప్రీషియస్ మెటీరియల్ అన్నట్టు దొరకడం గొప్ప. గోల్డ్తో పాటు ఆయిల్ కూడా దొరికిన తర్వాత ఈ రెండింటి మధ్యలో మీకు ఎకనామిక్స్ దాంట్లో రాశాను అనమాట. అసలు గోల్డ్ స్టాండర్డ్ మీకు తెలుసా? ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ నోట్ ఉంది అనుకోండి, 100 రూపీస్ నోట్, సమ్ నోట్, దాని మీరు చూడండి, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ 100 రూపీస్ అని అంటారు. రైట్. దాని మీనింగ్ ఐడియా ఉందా మీకు? సో యాక్చువల్లీ మనము కరెన్సీ అంటే గోల్డ్ స్టాండర్డ్తో స్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందు ఇప్పుడు 100 రూపాయలు నోట్ ఇస్తున్నారంటే వాడి దగ్గర 100 గోల్డ్ కాయిన్లు పెట్టుకుంటాను, 100 రూపాయలు పడుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా వెళ్ళి వాడికి ఇస్తే ఆర్బీఐకి వాడిని మీకు వాపస్ ఇవ్వాలి. అంటే అది లేదంటే పేపరే కదా ఇది, యాక్చువల్లీ నేనే ప్రింట్ చేసుకొని అమ్ముకోవచ్చు, జైలు వేస్తారు కానీ వేస్తే. బట్ యూ అండర్స్టూడ్ రైట్, ఇట్ హ్యాడ్ సమ్ వాల్యూ ఇంత ముందు. బట్ అవన్నీ గ్రాడ్యువల్లీ డైల్యూట్ అవుతూ ఇన్ఫ్లేషన్ అవి అన్ని ఎఫెక్ట్లు అయ్యి తర్వాత బ్రిటన్ వుడ్ సిస్టమ్ అవన్నీ వచ్చి వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి మీకు చెప్తున్నాగా ఇవే పవర్ కోసం గోల్డ్, ఆయిల్, పవర్, డాలర్ ఇవన్నిట్లో ఎలా లింక్ అయ్యి మనం ఎలా చేంజ్ చేశారు మైండ్ సెట్ అని చెప్పడానికి. సో అలాగా అవన్నీ పోయి ఇప్పుడు ఓన్లీ ఫ్రాక్షనల్ రిజర్వ్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే కొంచెమే గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, బట్ నో వన్ విల్ రిడీమ్. ఈవెన్ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఆర్బీఐ, ఇప్పుడు కూడా దానికి కాపర్ కాయిన్స్ ఇస్తారు మీకు, అంత పడుతుంది. సో అదే యాక్చువల్లీ వర్త్ ఆఫ్ గోల్డ్ అనమాట. సో అలా వెతికిన తర్వాత గాడ్ ఎవరు అని వెతికారు, వెతుకుతూ క్యాపిటలిజం, కమ్యూనిజం వచ్చేప్పుడు. సో దాని గురించి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది మనది. సో అలా వచ్చి ఇప్పుడు అందరికి మోటివేషన్ ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ మోక్ష కర్మాన్ని బట్టి మనం హెల్కి వెళ్తాం, హెవెన్కి వెళ్తాము. యువర్ సోల్ ఇస్ గెటింగ్ ట్రాప్డ్ దేర్. ఫైనల్ గా వచ్చేటప్పటికి అన్ని లింక్ అయిన తర్వాత ఒక్క పాయింట్కి వచ్చేసి మనకు ఒక టైంలో అన్నిటి మీద విరక్తి, మెయిన్గా చెప్తానంటే విరక్తి. అప్పుడు మనకు మోక్ష మార్గం ప్రసాదించు దేవుడా అని చెప్పి అప్పుడు మీరు అన్నట్టు ఆ 2 గేట్స్లో ఏది అని అనేది వస్తుంది. అది ఎవ్రీ టైం కూడా ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్తూ ఉంటారు, ఇట్లా చెయ్యకు, ఎందుకు చేయొద్దు అంటే నరకానికి పోతాం, ఇట్లా చేస్తే ఎందుకంటే మంచి పనులు చేసి స్వర్గానికి పోతాం. అలా చెప్తానే ఉంటారు చిన్నప్పటి నుంచి. కానీ స్వర్గ నరకాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం కదా. అదేంటో ఇప్పుడు నేను బయట తప్పు చేసినా నిన్ను నువ్వు సమర్థించుకోగలుగుతావు లోపల. కానీ దేవుడు, ఇప్పుడు మీరు అన్నట్టు ఏ దేవుడు అయినా ఉన్నా వాళ్ళకి తెలియదు అని ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి. అండ్ మీకు చెప్పాక ఇందాక ప్రతి ఒక్కరిలో ఉన్నారు కూడా వాళ్ళ దేవుడు. అలాంటప్పుడు ఎంత మోసం చేయగలుగుతాం, మనల్ని మనం మోసం చేసుకోగలుగుతాం. ఇప్పుడు అదే ఒక స్టోరీ రాశాను దీంట్లో అనమాట. ఇప్పుడు ఇలా డిఫరెంట్ గాడ్స్ అండ్ దాంట్లో నాకు స్పెసిఫిక్గా ట్రిగర్ అయిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ రిలీజియన్స్ ఇస్ నా గాడ్ని నమ్ముకుంటేనే దేవుడు నీకు పైకి గేట్స్ ఓపెన్ చేస్తారని చెప్పి. వేరే గాడ్ని నమ్ముకుంటే మరి అదే ఒక స్టోరీ రాశాను. ఒక చిన్న ఫిక్షనల్ కంట్రీ
దాంట్లో ఒక 10 రిలీజన్స్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. క్రిస్టియానిటీ, హిందూయిజం ఇలా 10 డిఫరెంట్ రిలీజన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖురాన్ వాళ్ళందరూ ఇప్పుడు సునామీ వచ్చి కొట్టుకుపోయారు అనుకోండి. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి కాపాడుతుంది? ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి 10 రిలీజన్స్ ఉన్నాయి అనుకోండి. యాక్చువల్లీ సమ్వేర్ 32,000 కైండ్ ఆఫ్ రిలీజన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. 10 రిలీజన్స్ ఉన్నాయి అనుకోండి. ఎంత ఒక్కొక్కరు 9 రిలీజన్స్ ఉన్నా 1/10 అంటే ఒక్కొక్కరికి 10% ప్రాబిలిటీ వాళ్ళ దేవుడు వచ్చి మ్యాథ్స్ ప్రకారం చెప్తే. ఇప్పుడు సపోజ్ మీరు దేవుడిని నమ్ముకొని వేరే దేవుడు వస్తే అప్పుడు ఏమవుతారు మీరందరూ? అంటే అందరు పోయినట్టు. అదే ఇది అంటే మీకు అర్థమైంది లాజిక్? అంటే ఆ మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? కానీ నేను ఒకటి చెప్పదాం అనుకుని ఏంటంటే దేవుడు అలా మనలాగా సాడిస్ట్ అయితే దేవుడు అవ్వడు, మనిషి అవుతాడు. అంటే ఇలాగ అన్ని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు నన్ను మొక్కలేదు, ఈరోజు పూజ చేయలేదు, ట్యూస్డే రోజు పొద్దున్న స్నానం చేయకుండా నన్ను పూజ చేస్తారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, అలా అనుకోరు కదా. వీళ్ళు మంచి వాళ్ళ కాదా అని ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు మన ఖురాన్లో కూడా ఇష్మాయిల్ అని ఉంటారు అనమాట. అప్పట్లో ఇది ఖురాన్ స్టార్టింగ్లో ఇష్మాయిల్ని వాళ్ళ గాడ్ అల్లా ఒకసారి సాక్రిఫైస్ చేయమని చెప్తారు అబ్రహాంకి. అతను దేవుడు వాక్ కాబట్టి చంపేయడానికి కూడా రెడీ అవుతారు, అంటే సాక్రిఫైస్ చేయడానికి. కానీ లాస్ట్ మినిట్లో వచ్చి వద్దు నేను టెస్ట్ చేస్తున్నా అంతే, దాని బదులు ఈ మేకని బలి ఇవ్వు అని చెప్పారు అనమాట. సో అలాగా అంటే లేదంటే నాకు క్రూరంగా ఉంటే ఇవ్వమని చెప్తారు కదా. లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ బైబుల్లో కూడా మోసెస్ వాళ్ళందరూ వాళ్ళకి ప్రామిస్డ్ ల్యాండ్ అని ఉంటుంది, ల్యాండ్ ఆఫ్ కానాన్ అని చెప్పి. అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు వేరే ఎవరిని వర్షిప్ చేయకండి, నన్నే వర్షిప్ చేయండి అని చెప్తారు. కానీ వేరే ఒక ఐడిల్ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళ గ్యాప్లో. అందువల్ల మీరందరూ ఈ జనరేషన్ అంతా ఇక్కడ రాకూడదు అని ఒకటి బ్యాన్ వస్తుంది. వాళ్ళందరూ ఆ ఎడార్లోనే తిరుగుకుండా చచ్చిపోయి నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వెళ్తారు. కానీ అలా వెళ్ళేటప్పుడు కూడా దేవుడు మనలా సాటిస్ఫై అయింటే మీరు ఇట్లా నేను చెప్పింది ఏం లేదుగా, మీరు అందరూ ఇట్లే చచ్చిపోండి అని వదిలేచ్చు కదా. వాళ్ళందరికి అప్పుడు కూడా దారిలో మన్నత్ అని ఒకటి ఉంటుంది, బ్రెడ్ టైప్, అదంతా పైనుంచి పడేలాగా ఇస్తారు అనమాట. మన్నత్ అండ్ హనీ, మిల్క్ ఇవంతా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా ఏ దేవుడు మనకి పైన వాళ్ళు చెప్పే మన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైతే రిలీజియస్ ప్రీచర్స్ ఉన్నారో ఆ టైప్లో లేదు దేవుడు. వీళ్ళందరూ వాళ్ళకి నచ్చింది, ఎందుకంటే వాళ్ళ మోటివ్ వేరే ఉంటుంది. ఐదర్ దే ఆర్ గెట్టింగ్ ఫండింగ్, ఆయిల్, డాలర్, హూ నోస్. ఆ మోటివ్కి సరిపడా వాళ్ళు మీకు మోటివేషన్ ఇస్తున్నారు. రైట్. సో మనం ఇవన్నీ తెలుసుకోగలిగితే అలా వెళ్ళము అని నేను ఆలోచించి ఇలా రాయడం జరిగింది అనమాట. ఓకే. అందుకే మెయిన్గా సివిల్స్ చదవడం కానీ ఈ బుక్ రాయడం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయగలను. లాస్ట్ 5 years అయిపోయింది. అంటే మీలో ఒక సాఫ్ట్గా ఉన్న పూరి జగన్నాథ్ మైండ్ సెట్ కనిపిస్తుంది బ్రో. ఆయన అన్న అంటే మీరు ఇందాక మాట్లాడుతున్న కొన్ని మాటలు అయితే ఆయన నోట్లోంచి మేము విన్న డైలాగ్స్ అనమాట. ఓకే. ఆ రకంగా ఓకే, నైస్. అంటే ఇది ఎందుకంటే ఎథిస్టులు కూడా ఉంటారు చాలా మంది. అథిజం కూడా ఎందుకు ప్రమోట్ అయిందంటే బోల్స్విక్ రెవల్యూషన్ ఉండే 1917లో. ఇప్పుడు అదే వరల్డ్ వార్ జరిగేటప్పుడు అందరికీ అర్థమైంది, కొందరు మీరు అన్నారు చూడండి, ఇట్లా ఆలోచించగలిగే వాళ్ళకి అర్థమైంది ఈ రిలీజియన్స్తో మనల్ని మోటివేట్ చేసి మనల్ని చంపుకునేలా చేస్తున్నారని. వాళ్ళందరూ ఏం చేస్తారు, అసలు దేవుడే వద్దు మాకు, దేవుడే లేడు, దేవుడే వద్దు అని అథిజం స్టార్ట్ చేస్తారు అనమాట బోల్స్విక్ రెవల్యూషన్లో. అలా స్టార్ట్ చేసే చర్చులు అవి ఇవి అన్ని పగలు కొట్టేసుకున్నారు. ఇప్పుడు కూడా సిజెక్ అని ఒకటి ఉంటుంది యూరోప్లో, 15% ఎథిస్టులు ఉంటారు. ఓకే. అంత ఎవరిని నమ్మరు. అలా స్టార్ట్ అవ్వడం కూడా ఉన్నాయి చాలా. అంటే వాళ్ళ అప్పుడు ఏం చెప్పారంటే మార్టిన్ ఎవరో ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఓపియం ఈజ్ ద రిలీజన్ ఈజ్ ద ఓపియం ఫర్ ద పీపుల్ అని చెప్పి ఒక ఫేమస్ కోట్ ఇచ్చారు. అంటే జనాల్ని మాయలో పడేయగలిగింది రిలీజియన్ ఒకటే, అదొకటే వాడాలి సరిగ్గా అన్నట్టుగా. ఇంతకు మీరు దేవుళ్ళని నమ్ముతారా? నేను నమ్ముతాను. అందరు మనం చేసే మంచి దేవుడు అని నమ్ముతాను నేను. మనం చేసే దేవుడు అంటే ఇప్పుడు కొందరు నాకు అడిగారు కూడా లాస్ట్ టైం, ఇప్పుడు దేవుడు లేడని అంటాను నేను అని అన్నారు. అనండి అన్న, మరి మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? నేను కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అసలు అన్న, ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్కటి. సో ఇప్పుడు మనం సపోజ్ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1800s లో ఉన్నప్పుడు మనం రేడియో వేవ్స్, గామా వేవ్స్ అంటే ఉన్నాయి లేవో ఎవరికి తెలియదు. ఇప్పుడు 2000కి వచ్చి రేడియో వేవ్స్, గామా వేవ్స్ ఉన్నాయి, అన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇట్లా అవుతాయి అన్నారు. సో ఓన్లీ టైమ్ విల్ టెల్ యూ వెదర్ ఇట్స్ దేర్ ఆర్ నాట్. ఓకే. అంటే యూ అండర్స్టూడ్ రైట్, టైమ్ ఈజ్ ఓన్లీ రియల్. టైం మాత్రం చెప్పగలుగుతుంది మీకు నిజంగా ఏం జరుగుతుందని. అంటే మీరు బుక్ స్టార్టింగ్లోనే ఒకటి రాశారు కదా, ఏంటంటే రీఫండ్ పాలసీ అని చెప్పేసి. ఎందుకు అది రాశారు? సో యాక్చువల్లీ ఏంటంటే నాకు మెయిన్ మోటివ్ ఇప్పుడు మాట్లాడడం చూడండి, అంతా స్ప్రెడ్ చేయాలి జనాలకి అని చెప్పి. అంటే అందరు ఆలోచించాలి ఒకటి యాక్షన్ చేసే ముందు. ఎవరన్నా నెల కొట్లాడి ఇట్లా నువ్వు ఏదైనా చెప్పంగానే నా రిలీజియన్ ఇది, నా రిలీజియన్ అది, లేదంటే మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా అనగానే అసలు కొట్లాట కన్నా ముందు అసలు ఆలోచించాలి. అంటే ఏంటి ఇదంతా అవసరమా లేదా అంటే ఏదో చిన్నగా ఇప్పుడు ముస్లిమ్స్ రిలీజియన్స్లో కూడా షియా సున్నియన్ స్ప్లిట్ ఉంటుంది విన్నా. గాదర్ కుమాన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట అప్పట్లో. ఆలీ ఇస్ ద మౌలా అని అంటారు. ఆలీ అంటే వీళ్ళకి వేరే ఇంటర్ప్రిటేషన్ వచ్చింది, షియా వాళ్ళకి సున్ని వాళ్ళకి వేరే ఇంటర్ప్రిటేషన్ వచ్చింది మౌలా అన్నదానికి. అందుకని వాళ్ళిద్దరు స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు కూడా అక్కడ మిడిల్ ఈస్ట్లో చాలా మంది గొడవలు ఇరాన్, ఇరాక్ లాంటి ఇలా స్ప్లిట్స్ వల్ల కూడా అవుతాయి రిలీజియస్లో. ఓకే. సో అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి అసలు అర్థం అవ్వాలి అసలు మేము ఏంటి,
నువ్వు ఎవడో ఆపోజిట్ చెప్పాడు, ఓకే నువ్వు వేరే రిలీజన్ నేను వేరే రిలీజన్ కొట్టేసుకుందాం. అలా కాకుండా అట్లీస్ట్ ఈ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఎందుకు ఇట్ స్ప్లిట్ అయింది, ఇస్ ఇట్ వర్త్. కరెంట్లీ అందరూ ఆలోచిస్తున్నారు, కానీ దీనివల్ల అందరూ ఇంకా బెటర్గా యూనో గ్రాస్ రూట్స్ నుంచి ఆలోచించగలుగుతారు అని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. అండ్ రీఫండ్ ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇప్పుడు చదివి మైండ్లో మీరు పెట్టుకోండి, బట్ ఇఫ్ యూ ఫీల్ ఇవన్నీ మాకు తెలుసు కొంత తెలిసి ఉండొచ్చు కదా, సో బెటర్ మీకు ఒకవేళ అలా అనిపిస్తే వర్త్ అనిపిస్తే వాపస్ ఇచ్చేయండి, వేరే వాళ్ళకి ఇస్తాను బుక్. ఓకే, ఇట్స్ లైక్ స్ప్రెడ్డింగ్ అ మెసేజ్, నాట్ లైక్ సమ్ దీంట్లో ఏదో క్రోర్స్ అని చేసి ఏదో బిల్డింగ్ వెళ్ళాలి కట్టేయాలని. వాట్స్ యువర్ మోటో? మెయిన్గా ఇంత రాశారు ఏంటంటే సీఏ చదువుతూ కూడా కొంచెం మంచి ఇంటలెక్చువల్గా మీరైతే యూపీఎస్సీకి కూడా మీరు ప్రిపేర్ అవుతూ, సో ఒక హ్యూమన్ నేచర్ మీద ఇన్ని రకాల పాయింట్స్ అనేది కూడా అన్నీ చేసి ఇప్పుడు ఈ బుక్ రాశారు. వాట్స్ యువర్ మోటో బిహైండ్ దిస్? సో నా మోటో మెయిన్ ఒకటే, వీలైతే ఒక ఆనందంలో మనం ఒక పార్ట్ ఉందాం అన్నట్టుగా. అంటే ఇప్పుడు నీకు బుక్ రాశాను కదా, నాకు 5-6 మెసేజెస్ వచ్చాయి అనమాట, అంటే పర్సనల్ కొంచెం ఫేమస్ వాళ్ళ నుంచి కూడా. ఇట్స్ లైక్ నాకు చాలా డిఫరెంట్ వ్యూ కనపడుతుంది ఇప్పుడు వరల్డ్కి. ఇంత ముందాక ఎవరేం చెప్పినా కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయిపోతుండే, అండ్ దీంట్లో యాక్చువల్లీ మన మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా ఉంటుంది. రియల్లీ? యా, ఓకే. అవన్నీ చదివిన తర్వాత అర్థమవుతుంది కదా మనం ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉన్నామని చెప్పి. సో అలా వాళ్ళు చెప్పారు నాకు, ఆ మెసేజెస్ వినడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు చేంజ్ సమ్ వన్, నాట్ లైక్ సమ్ బ్యాడ్ చేంజ్ కదా. ఇట్స్ గుడ్, వాళ్ళ లైఫ్లో ఏదైనా ఆలోచించగలుగుతున్నారు, ఫ్యూచర్లో ఏదైనా ఒకరికి అన్యాయం జరగకుండా మనం కాపాడగలుగుతున్నాం అని చెప్పి, అండ్ ఒక మనిషిని మనిషిలో ట్రీట్ చేయగలిగే ఒక మెచ్యూరిటీ మైండ్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఎంత నేను చెప్పిన రిలీజియన్స్ అవన్నీ చెప్పాం, ఇండియా స్పెసిఫిక్ వస్తే క్యాస్ట్లు వస్తాయి ఇంకా మనకి, రైట్. ఆ పైన రిలీజియన్స్ అయిపోయిన కింద ఇంకా క్యాస్ట్లు వస్తాయి మనకి. సో అలాగే ఎంత మనం చెప్పినా అవ్వదు, కానీ ఇలా మెల్లమెల్లగా వెళ్ళే కొద్దీ మైండ్ సెట్ కొంచెం మారుతూ వస్తుంది కదా. ఆ మైండ్ సెట్ ఇంకల్కేట్ చేయాలన్నదే మెయిన్ మోటివ్ నాకు. సో బీ ద రీజన్ బిహైండ్ సమ్ వన్ స్మైల్ టుడే, అంటే ఒకరి ఆనందం వెనకాల రీజన్ అవ్వడానికి ట్రై చేయండి, బాధ కలిగించకుండా అని ఒక మంచి లోకం గురించి వెయిట్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, అలాగా. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లోనే మీరు ఆ బుక్, అది కూడా ఈ కైండ్ ఆఫ్ బుక్స్ రాయడం అనేది కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. దానికి సంబంధించి అయితే మీరు పడిన కష్టం చెప్తూ ఉంటే ఇట్స్ నియర్లీ 5 years. ఇట్స్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ప్రజెంట్ యూత్లో ఉన్నప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఈస్ అనే వాల్యుబుల్. అది ఎట్లా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని మన ఫ్యూచర్కి మనము యూటిలైజ్ చేసుకుంటాం అనేది దాని తర్వాత రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ టైంలో ఈ 5 years అనేది ఈ బుక్ కోసం మీరు స్పెండ్ చేయడం ఇట్స్ వర్తి అనుకుంటున్నారా? యా, ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఇవన్నీ చూసిన తర్వాత మీకు చెప్పాను కదా, ఇవన్నీ చదివాను, ఇట్లా చూసిన తర్వాత నాకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కొన్ని రోజులు. స్లీప్లెస్ నైట్స్? యా. ఎందుకు బ్రో అలాగా? ఇంత చదివిన తర్వాత ఎందుకు మైండ్ ఇట్స్ లైక్ పాపింగ్ అవుట్, ఓకే, ఎప్పుడు పేలిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుండే. అంటే too much of knowledge also kills the person అని. అలాగే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అంటే ఇవన్నీ జనాలు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారు, ఎందుకు ఒకరిని బాధ పెట్టి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, ఫ్రంట్ ఎండ్లో ఇవన్నీ చెప్తున్నారు ఓకే. ఇంకా మీకు కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ కూడా మూవీ చూస్తుంటారు కదా, కేరళ ఫైల్స్ అలాగా ఎవరో ఇట్లా తీసుకెళ్తే, ఇప్పుడు తెలుసా మీకు పబ్జీలో కూడా పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ టెలిగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో అయితే ఎక్కడో దగ్గర ట్రేస్ అవుతారని చెప్పి పబ్జీలో చాటింగ్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటున్నారు జనాల్ని. ఎందుకంటే పబ్జీలో యూ హ్యావ్ దిస్ వార్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కదా, అక్కడ యూత్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్నట్టుగా. సో అలాగే రియల్ గన్స్ ఇస్తాం రండి, వీల్ హెల్ప్ యూ. అలాగే కొంత ఇక్కడ చాలా మంది కిడ్నాపింగ్ కేసెస్, మిస్సింగ్ కేసెస్ కూడా ఉంటాయి కదా, అలా అన్ని దీంట్లో కూడా చేస్తున్నారు. అలా అందరు మారాలి. అండ్ దీంట్లో ఇంకోటి కూడా మీకు కిడ్స్ వర్షన్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు ఆ పెద్ద బుక్ మీకు అర్థమైంది, ఇంత పెద్ద కాన్సెప్ట్ అవన్నీ పిల్లలకి చెప్తే అర్థం కావు, కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ డిఫరెన్స్ తెలియదు. అంటే వీడు మా క్యాస్టా, వీడు మా రిలీజియన్, ఇవేమి ఉండవు. అందరితో వెళ్ళి సరదాగా ఆడుకున్నామా, నవ్వుకున్నామా, పడుకున్నామా, లేసామా, అంతే కదా. అంత సింపుల్ లైఫ్ కావాలి అందరికీ అని నేను అనుకున్నాను అనమాట. అంటే అంత పీస్ఫుల్ లైఫ్, వర్క్ చేసామా, ఇంట్లో హ్యాపీగా ఉన్నామా, అందరితో నవ్వుకుంటూ ఉన్నామా, అలాగా. కానీ అది అవ్వట్లేదు. అందుకే దీంట్లో ఏం చేస్తారంటే స్టోరీస్ ఫామ్, కిడ్స్కి స్టోరీస్ లాగా చెప్తారు. ఇప్పుడు మన జపాన్ వార్ అయింది చూడండి, దాంట్లో బుక్ అంతా చదివి 1915, 1914 నుంచి వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, అప్పుడు ఒక షార్ట్ ఫైర్ చేశారు, ఇవన్నీ వాళ్ళకి ఇర్రిలవెంట్ కదా, మైండ్లో ఎక్కువ కూడా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని, ఇంట్లో ఒక మదర్ వాళ్ళ కిడ్ డిన్నర్ చేస్తున్నారు, ఆ టైంలో అటెం బాంబ్ పడింది అక్కడ. సో వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ అంతా ఎలా రికలెక్ట్ అవుతుంది, అండ్ వాళ్ళ అమ్మ ఒకవేళ హాస్పిటల్లో పడిపోతే అబ్బాయి తర్వాత ఎంత కష్టపడి ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి ట్రై చేస్తారని. అలాంటివి ఎలా చిన్నప్పటి నుంచి వాళ్ళకు వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తాయి. ఇప్పుడు ఈగో కూడా అన్నాక, ఒక ఈగో వల్ల ఇద్దరు దేశాలు ఎట్లా విడిపోయాయని ఒక స్టోరీ లాగా రాశాను. ఇండియా పాకిస్తాన్ కూడా అప్పట్లో ఎట్లా విడిపోయాయి, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ దాంట్లో ఉంటే ఎలా ఉంటుందని ఒక స్టోరీ ఉంది దీంట్లో. అవి చదివితే వాళ్ళకి వాల్యూస్ అర్థమవుతాయి కదా. ఓకే. ఇప్పుడు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి పెట్టాను. ఒక అమ్మాయి బస్ స్టాప్లో ఒంటరిగా ఉంది, ఆ టైంలో పక్కకి వెళ్ళాడు ఒక అబ్బాయి, నువ్వే ఆ అబ్బాయిని చూస్తే వాళ్ళు తాగున్నారు, అలాంటి టైంలో హౌ విల్ యూ బిహేవ్, రైట్. ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకు ఐడియల్ మైండ్ సెట్ వస్తుంది కదా.
అందుకని ఒక కిడ్స్ వర్షన్లో స్టోరీస్ ఫామ్లో అవన్నీ అలాంటి ఉన్న కంటెంట్ని పెట్టాను. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారంట. సో దే ఆర్ ఆస్కింగ్ మోర్ ఇంకా స్టోరీస్ కావాలని చెప్పి. బట్ యూ అండర్స్టూడ్ రైట్, చిన్నప్పటి నుంచి అలా మైండ్ సెట్ స్టార్ట్ అయితే పెద్ద అయిన తర్వాత దే స్టార్ట్ క్వశ్చనింగ్. రైట్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నువ్వు ఇదే, నువ్వు దేవుడివి, నువ్వు ఈ క్యాస్ట్, నువ్వు ఈ రిలీజన్, నువ్వు దేవుడి, వీళ్ళు ఎక్కడైనా వచ్చేది ఈగో అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ వాళ్ళు గొప్ప అన్నప్పుడే మనకి స్టార్ట్ అవ్వచ్చు. అసలు అది ఎందుకు ఈ తక్కువ ఎక్కువ ఎవడు ఏనైతే మనకి ఏంటి, వాళ్ళు వాళ్ళ లైఫ్ కోసం కష్టపడుతున్నాం, మనం మన లైఫ్ కోసం కష్టపడుతున్నాం, వీలైనంత హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా. రైట్. అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎందుకు ఈగో అంటున్నా అంటే అసలు తక్కువ ఎక్కువ అన్నప్పుడే కదా ఇవన్నీ వస్తాయి. అవును. నీది నాది అన్నప్పుడే వస్తుంది. లేదంటే ఏం లేదు, అందరం మనుషులమే, సింపుల్. అయితే మనుషులు జంతువులు అంతే, రెండే తేడా ఉంటాయి. సో యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కిడ్స్ నుంచి చేయగలిగితే పెద్ద అయిన తర్వాత దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ దెమ్సెల్ఫ్.